నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని చంపొచ్చా? ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని చంపొచ్చా అంటే చంపొచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఓకే. మీకు ఇంతకుముందుకే మనం మాట్లాడాం. ఒక యాసిడ్ అటాక్స్లో కావచ్చు, లేకపోతే ప్రేమను ఒప్పుకోనందుకు, పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఈ బెంగళూరులో ఈ మంత్ ఏప్రిల్ 18th నాడు ఒక నేహ అనే అమ్మాయిని 7 సార్లు పొడిచి చంపడం జరిగింది. ఓకే. అది ఆర్టికల్స్ కూడా వచ్చినాయి మనకి, ఇంకా నడుస్తుంది ఇప్పుడు బెంగళూరులో. ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కౌన్సిలర్, అతని కూతుర్ని 23 years అమ్మాయిని, ఆ అమ్మాయి MCA చదువుతుంది. ఒక అబ్బాయి ప్రేమతోని, ఫయాజ్ అనే వ్యక్తి ప్రేమతోని వేధిస్తున్నాడు. అమ్మాయి నో అని చెప్పింది. అయినా సరే వెంటబడుతుంటే అమ్మాయి నో చెప్పినందుకు కాలేజీలనే 7 సార్లు దారుణంగా చచ్చేంత వరకు పొడిచి దారుణంగా చంపేశాడు. ఓకే. అయితే ఇటువంటి సందర్భాలు ఎవరికైనా రావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అప్పట్లో మనోహర్ కేసు సంచలనం మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్యన నార్త్ ఇండియాలో కూడా చాలామంది పైన యాసిడ్ అటాక్లు, లేకపోతే బలవంతంగా కిడ్నాప్ చేయడము. ఇది మనం ఈ క్వశ్చన్కి వచ్చేస్తే ఆత్మరక్షణ కోసం చంపొచ్చా లేదా, ఈ IPC సెక్షన్ 100 ఈ సెక్షన్ గురించి చెప్తుంది. దీని గురించి చెప్తుంది. 7 కారణాలు ఉంటాయి. ఆ 7 కారణాల్లో మనం చంపొచ్చు. మన సినిమాలో చూస్తే ఆత్మరక్షణ కోసం చంపేసిన అంటారు. మరి ఏంటి ఆ కారణం, ఏంటి ఆత్మరక్షణ కారణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒకటి, ఈ సెక్షన్ అనేది అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. చాలా సెన్సిటివ్. మీరు ఆత్మరక్షణ కోసం చంపినా ఫస్ట్ మర్డర్ కేసు 302 పెడుతుంటారు ఎక్కువ. దాని తర్వాత ఆఫ్టర్ ప్రొక్యూరింగ్ ద ఎవిడెన్స్, ఆఫ్టర్ గెట్టింగ్ కాంప్రమైజ్డ్ విత్ ద ఎవిడెన్స్ వాట్ ఎవర్ యూ ప్రొక్యూర్ ఫ్రమ్ ద పీపుల్, ఓకే, దాన్ని బట్టి మీరు ఇది ఆత్మరక్షణ కోసం చంపారని చెప్పేసి బయటపడుతుంది. ఆ 7 కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఒకటి, శత్రువు చేతిలో మనకు మరణం తప్పదు అన్న పరిస్థితి వచ్చినప్పుడు మీరు శత్రువుని చంపవచ్చు. ఇది మొదటిది. రెండోది, శత్రువు చేతిలో డెడ్లీ వెపన్స్ ఉంటాయి, మారణాయుధాలు. ఓకే. ఒక అమ్మాయి ఉంటుంది, వాడు రేప్ చేయడానికి రావచ్చు, లేకపోతే ఏదో ఒక నేరం చేయడానికి రావచ్చు, లేకపోతే ఆస్తి కోసం రావచ్చు, రాత్రిపూట హౌస్ బ్రేకింగ్ చేసి రావచ్చు. మన దగ్గర డెడ్లీ వెపన్స్ ఉంటాయి. ఇక మనం తప్పించుకోకపోతే వాడు ఆ డెడ్లీ వెపన్స్ మనం చంపేయచ్చు అన్న భయం వచ్చినప్పుడు, ఎక్కడ మీకు రిసోర్స్ లేనప్పుడు, ఎక్కడ ఎవరు వస్తారని నమ్మకం లేనప్పుడు మీరు అతనిపైన ప్రతిదాడి చేసి చంపవచ్చు. ఈ సెక్షన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, అమ్మాయిలు, అబ్బాయిలు. మూడో కారణం ఏంటంటే రేపు. అత్యాచారం చేస్తున్నప్పుడు తను రక్షించుకోవడం కోసం ఎటువంటి రిసోర్స్ లేనప్పుడు తన దగ్గర ఏదున్నా సరే చంపేయచ్చు. నాలుగోది ఏంటంటే ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలు. ఈ మధ్యన కొంతమంది దోపిడీ చేసే వాళ్ళు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, ఒంటరిగా ప్రయాణిస్తున్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేసి, ప్రకృతి సిద్ధంగా కాదు, చాలా ప్రకృతికి విరుద్ధమైనటువంటి లైంగిక చర్యలు పార్టిసిపేట్ చేయడం, బీర్లు, రాడ్లు, వీటితో ప్రైవేట్ పార్ట్లో ఇన్సర్ట్ చేసి ఇలాంటి ఘోరమైన నేరాలు చేస్తూ ఉన్నారు. అదొకటి. తర్వాత మీరు ఇంకొక వ్యక్తిని, అంటే ఎవరో ఒక వ్యక్తిని వాళ్ళు కిడ్నాప్ చేసి చంపబోతున్నారు అనుకోండి. మీరు ఆ సన్నివేశం చూస్తున్నారు. మీరు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది, కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే టైం పడుతుంది. వాళ్ళు వచ్చి వీడిని కాపాడే లోపల వీడు చచ్చిపోతాడు శత్రువుల చేతులు అనుకున్నప్పుడు మీరు అతను రక్షించడానికి శత్రువుని చంపేయచ్చు. ఓకే. ఆ తర్వాత కిడ్నాపింగ్ కేసులో చంపేయచ్చు భయపడ్డప్పుడు. లాస్ట్ ఏంటంటే ఇది 2013లో యాడ్ చేశారు. ఇదేంటంటే యాసిడ్ అటాక్. ప్రతి మనిషికి మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తారనుకో, మీకు ఏముంటుంది, ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు, యువర్ ఐడెంటిటీ. ఇప్పుడు సో వ్యక్తి ఒక కంపెనీ చేస్తున్న వానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. మనకి ఒక యూనిక్ ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు. ఏంటది? ఫేస్. చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ప్రేమకు ఒప్పుకోకపోతే యాసిడ్ అటాకే చేస్తున్నారు. మీరు ఎంత కాంపన్సేషన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మీకు ఇప్పుడు యాసిడ్ అటాక్స్ ఎంత ఇస్తారండి? ఒక యాసిడ్ అటాక్ జరిగితే కాంపన్సేషన్ ఎంత ఉంటుంది చెప్పండి? పూర్తిగా మొహం కలిపితే 5 to 7 lakhs ఉంటుంది. మోర్ దెన్ 50% అయితే అప్ టు 5 lakhs ఉంటుంది. లెస్ దెన్ 25% అయితే ఒక 3-4 lakhs ఇలా ఉంటుంది అనమాట. పర్సంటేజ్ బట్టి ఈ యాసిడ్ అటాక్స్కి, అంటే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సివ్స్కి సరిపడే విధంగా జరిమానా కూడా కోర్టు విధిస్తుంది. అలాగే విమెన్ కాంపన్సేషన్ ఫౌండేషన్ లక్షల రూపాయలు కూడా అమ్మాయిలకు ఇస్తారు. అమ్మాయినా అబ్బాయినా వాడి దేవుడు ఇచ్చిన ఐడెంటిటీ ఒక్కసారి పోయిందంటే అది మానసికమైనటువంటి బాధ. You can't buy, maybe you go under some surgeries, but it will take some time to get a cure for it. మనకు చాలా కేసెస్ ఉన్నాయి, ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి.
యాసిడ్ అటాక్ ప్రయత్నం చేసినప్పుడు కూడా మీరు అని చంపేయచ్చు. అందుకని నేను చాలా కాలేజెస్కి వెళ్ళాను. నేను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో గ్రూప్ ఎలైట్ మెంబర్. వి వర్క్ అలాంగ్ విత్ డీసీపీ కవిత మేడం. ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాం కూడా. మహిళల రక్షణ కోసం కొన్ని ముఖ్యమైన చర్యలు పాటించాలి. ముఖ్యంగా అవి ఏంటంటే, మనకు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం పర్సు పెట్టుకుంటారు కదా, పర్సులో కొన్ని ముఖ్యమైనవి పెట్టుకోవాలి. ఏంటంటే లిప్స్టిక్, పౌడర్, బాడీ స్ప్రే. ఇవి కాదు, బాడీ స్ప్రే కాదు, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. బాడీ స్ప్రే కాదు, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. ఎవరైనా మీ పైన దాడి చేసినప్పుడు స్ప్రే వాడితే 15 minutes టైం పడుతుంది వాడు కళ్ళు ఓపెన్ చేయడానికి. ఓకే, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. నెయిల్ కట్టర్స్ పెట్టుకోండి. నెయిల్ కట్టర్స్ అనేది డెడ్లీ వెపన్ ఏం కాదే. మీరు అది ఓపెన్ చేస్తే దాంట్లో కత్తి కూడా ఉంటుంది నెయిల్ కట్టర్లో. యూ మే అటాక్ విత్ ద పర్సన్ ఇఫ్ సమ్మన్ ఈజ్ అటాకింగ్. డెడ్లీ వెపన్స్ పెట్టుకుంటే చట్ట ప్రకారం నేరం. నెయిల్ కట్టర్స్ లాంటి చిన్న చిన్నవి పెట్టుకుంటే తప్పు. ఇప్పుడు సిక్కులు ఉంటారు, చట్టపరంగా వాళ్ళకి ఇంత సైజుని ఒక కత్తి పెట్టుకోవచ్చు వాళ్ళు. ఓకే, కానీ మామూలు వ్యక్తి పెట్టుకుంటే, సిక్కు కమిటీ కాకుండా వేరే వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ నేరం. సో మహిళలు ఏం చేయాలి, స్ప్రే బదులు, బాడీ స్ప్రే బదులు పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. ఓకేనా, నెయిల్ కట్టర్ పెట్టుకోండి. కుంకుమ, టిక్లీలు కాదు, వీలైతే కొంచెం కారం పొడి పెట్టుకోండి. నన్ను బ్రాండ్ అడగండి, స్వస్తి కారం పొడి, డీమార్ట్ కారం పొడి అని. కారం పొడి కూడా పెట్టుకోండి. ఆ తర్వాత ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఫిజికల్ 6 ప్యాక్ ఉన్నా సరే, వాడికి 60 ప్యాక్స్ ఉన్నా సరే, కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి అబ్బాయిల పట్ల. ఈ పార్ట్ ఒకటి అబ్డోమైన్స్, తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో కూడా గట్టిగా తన్ని కూడా రక్షించుకోవచ్చు. ఆత్మరక్షణలో భాగంగా చంపొచ్చు అని చెప్పిన వ్యక్తిని కొట్టొచ్చు అని చెప్పడంలో నాకు సంశయం లేదు. కట్టి కొట్టేయండి. అలాగే మీరు ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిల పైన దాడి చేస్తుంటారు చాలామంది. అంటే నేను సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళతో పనిచేసినప్పుడు మహిళలు చెప్పే అంశం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడే చాలామంది దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతిరోజు మీరు ఎక్సర్సైజ్ చేసి కొంచెం గట్టిగా రన్ చేసే ప్రయత్నం ఉండాలి. ఒక వ్యక్తి వచ్చేసి మీ పైన దాడి చేస్తారు అనుకోండి, ఒక గొప్ప వరం ఇచ్చిండు దేవుడు ఆడవాళ్ళకి, చాలా గొప్ప వరం. మీరు గెస్ చేయగలుగుతారు ఏమన్నా? ఆ గొప్ప వరం పెళ్ళైన తర్వాత వాడుతుంటారు హస్బెండ్స్ పైన ఆడవాళ్ళు. అవును, ఎవరైనా సరే దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం గట్టిగా అరవాలి. అప్పుడు ఏమవుతుందంటే సరౌండింగ్స్ మొత్తము యాక్టివేట్ అవుతారు. అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే, ఎవరు ఆడపిల్ల ఆపదలు ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే సిచ్యువేషన్ అబ్బాయి గట్టిగా వచ్చింది అనుకో, వాడు అప్పుడే తాగిండు అని చెప్పేసి ఎవరు రారు. ఆ అమ్మాయి అరిచింది అనుకో, తప్పకుండా వస్తారు. తాగిండో లేకుంటే పిచ్చోడు అనుకుంటారు, ఎవరు రారు. వాడు తాగకుండా గట్టిగా అరిచింది, ఎవరిని అటాక్ చేస్తుందో ఎవరు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటే మాత్రం వస్తారు. సమాజంలో ఆడవాళ్ళంటే ఆ గౌరవం. రెండోది, మమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు చెప్పు ఊడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ చెప్పు కోసం వెనక్కి రావడము, బ్యాగ్ పడిపోయింది, ఇవన్నీ చూడొద్దు. గట్టిగా పరిగెత్తాలి, గట్టిగా అరవాలి. గట్టిగా అరిచినప్పుడే శత్రువులకు భయం వస్తుంది. అరే ఎవరైనా వస్తారు అని చెప్పేసి భయం వస్తుంది. రెండోది, గట్టిగా ఆ ప్రదేశం నుంచి పరిగెత్తాలి. మూడవది, వెంటనే రిపోర్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. వాడక నేరస్తుడు ఉన్నా సరే లేకున్నా సరే రిపోర్ట్ చేయాలి. చేస్తే ఏం చేస్తారంటే, తప్పకుండా పోలీసులు ఏం చేస్తారంటే, అక్కడ ఒక పహారాలో ఒక 2 కానిస్టేబుల్లను తప్పకుండా పెడతారు. తెలంగాణ స్టేట్ పోలీసులో మాత్రం చేసిన గొప్ప విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే 100కి కానీ లేకపోతే SOS ఆప్షన్ కానీ కాల్ చేశారనుకో, అండ్ యావరేజ్ 7 minutesలో పోలీస్ వెహికల్ అక్కడ ఉంటుంది. ఓకే, ఇది డీజీపీ గారే చెప్పారు స్వయంగా ఇంత ముందుకు. తర్వాత మహిళల సంరక్షణ కోసం తెలంగాణ పోలీసు వాళ్ళు ఎస్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్ హైదరాబాద్లో మాత్రం ఒక యాప్ తీసుకొచ్చారు. ప్రతి మహిళ దగ్గర ఉండాలి. అది 1 stop షాప్ అనమాట. షీ సేఫ్, SHESAFE సేఫ్. షీ సేఫ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో సాస్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ యూ క్లిక్ ఆన్ ఇట్, యూ విల్ గెట్ ద అసిస్టెన్స్ ఫ్రమ్ ద హెల్ప్ సెంటర్. ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏంటి అవన్నీ ఉంటాయి. దాంట్లో అఫీషియల్గా నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా హరాస్మెంట్ జరిగింది, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, IPS ఆఫీసర్ సజ్జనార్ సారు ఆయన ఆధ్వర్యంలో ఈ సంగమిత ఒక టీం ఏర్పాటు చేస్తారు. దాంట్లో నేను వాలంటీర్ కూడా చేస్తాను అనమాట. డీసీపీ కవిత గారు, ఇంతకుముందు డీసీపీ అనసూయ మేడం ఉన్నారు. సో వాళ్ళతో కలిసి చేస్తుంటాం. నేను అడ్వకేటు ప్లస్ దాంట్లో ఒక మెంబర్గా, గ్రూప్ ఎలైట్ మెంబర్గా ఉన్నాను కాబట్టి ఐ వర్క్ క్లోజ్లీ విత్ దెమ్. సో ఈ విధంగా మనం ఆడవాళ్ళ పైన నివారించవచ్చు నేరాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.